పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకునే ముందు అతని స్నేహితుడితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. తనకు జీవితం మీద విరక్తి పుట్టిందని ఎస్ఐ మూర్తి తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. సిఐ కృష్ణకుమార్ నాగేశ్వరరావు తన జీవితాన్ని నాశనం చేసేశారని వాపోయాడు. తన భార్య పిల్లలను నువ్వే చూసుకోవాలంటూ ఎస్ఐ మూర్తి తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచారు. రేంజ్ కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆర్డర్. రేంజ్ కి అదేంటిది? డిఎస్పీ ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పడుతుంది ఏం లేదు ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. నేను చాలా ఇబ్బందిగా ఉన్నానురా. నన్ను మోసం చేసి హ్యాపీగా ఉన్నా తప్ప నీ అమ్మ కర్మ. కానీ అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి, తనతో ఇబ్బంది పెట్టండి సార్. ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. ఎంత చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను. నేను ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకునే ముందు అతడి స్నేహితుడితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు మనం ఆడియో కూడా విన్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ భాను లైవ్లో అందిస్తారు. భాను, అసలు మూర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? వారిద్దరే కారణం అని చెప్తున్నారు. నా జీవితం కూడా నాశనం చేసేశారని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే చాలా విషాదకరమైన సంఘటన ఇది. ఏదంటే బలవన్ మరణం ఏదైతే ఉందో ఎస్ఐ ఏజిఎస్ మూర్తి 2012 బ్యాచ్ ఇతను ఏదైతే బలవన్ మరణం ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు ఏదైతే వస్తున్నాయో ఆ వార్తను బలపరిచే విధంగా ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ అయితే కూడా రావడం, బయటికి రిలీజ్ అవ్వడం అయితే కూడా జరిగింది. తన మిత్రుడితో తను మాట్లాడుతూ దాదాపు సుమారు 10 నిమిషాలు పైన కూడా తను ఎంతో బాధ, తన మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా తన మిత్రుడితో కూడా తన పంచుకున్నట్టు ఈ రికార్డులో మనకి కనిపిస్తూనే ఉంది. ఆ మిత్రుడు ఎంత తనకి ధైర్యం చెప్పినా, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అనాథలు అయిపోతారు, దాన్ని చూసుకో, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం, లేకపోతే లూప్ లైన్లోకి వెళ్ళు, లా అండ్ ఆర్డర్ వదిలేసే, ఇలా మంచిగా చేసుకో, మా జీతం పోతుంది, నీ భార్య బిడ్డలు నీ మీద ఆధారపడి ఉన్నారు, అత్తమామలు కూడా ఎవరు లేరు, చూసుకో అని చెప్పి ఎంత ధైర్యం ఇచ్చినా కానీ అతను ఆ ధైర్యాన్ని తీసుకోలేక ఎంతో మనోవేదనకు గురయ్యాడని చెప్పి ఈ ఆడియో లీక్ ద్వారా మనకి ఖచ్చితంగా తెలియపరుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే పాత సీఏ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతని హయాంలో ఈ గేదెలకు సంబంధించింది అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న సీఏకి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన కూడా ఓ పక్కనైతే వార్తలు కూడా వినపడుతున్నాయి. కాకపోతే ఆ సీఏకి ఆయన చెప్పాడని చెప్పినని, ఏదన్నా ఉంటే బయట వేయండి చెప్పి అడిగాడని చెప్పని తెలుస్తుంది. అధికారుల పక్షాన అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్నది అందరికీ తెలిసింది. అధికారుల మధ్యన నలిగిపోయాడేమో ఈ ఏజిఎస్ మూర్తి అని చెప్పిన తన బ్యాచ్మేట్లు, తన బంధువులు, తన భార్య, తన అన్నదమ్ములు అందరూ కూడా అనుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆడియో లీక్లో తనకి రేంజ్లో వచ్చి రిపోర్ట్ చేయమన్నారని చెప్పి మళ్ళీ కృష్ణా జిల్లాకి తనని పంపిస్తున్నారని చెప్పి అక్కడ చేయలేను, ఈ అపవాదుతో, ఈ మనోవేదంతో, ఈ పరువు నష్టంతో నేను అక్కడికి వెళ్ళి చేయలేనని చెప్పి అతను బాధపడడం కూడా మనకు కనబడతానే ఉంది. ముఖ్యంగా అతని మిత్రుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఎంతో ధైర్యం చెప్తున్నా, అది కాదు పాప అంటే తనకు వచ్చేసేలోపలికి ఒక పాప 3వ క్లాస్ చదువుతుంది, అదేవిధంగా ఒక బాబు 15 నెలల పిల్లవాడు. అతను ఈ చిన్న పిల్లలు వీళ్ళు ఏమైపోతారని చెప్పిన అతను కూడా ప్రశ్నించగా, ఏమో నేను ఏమి చేయలేను, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను తీసుకోలేకపోతున్నాను, నేను ఎంతవరకైనా వెళ్ళలేకపోతున్నాను, నేను మధ్యలో నలిగిపోతున్నాను అని చెప్పిన అతను మనోవేదన క్లుప్తంగా క్లియర్గా కూడా ఆడియో రికార్డులో మనం వింటమైతే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీదేవి, ఏదైతే ఇటువంటి ఘటన ఎటువంటి వ్యక్తికి కూడా రాకూడదని చెప్పినని ప్రజలు కూడా వాపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఆ రోజు సీఎం డ్యూటీ ఉండి, అంటే పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వాసవి మాతను దర్శించుకుంటాకి సీఏ అక్కడికి రావడం
సీఎం అక్కడికి రావడం అయితే కూడా జరిగింది. అక్కడ అతనికి డ్యూటీ కూడా వేయడం కూడా జరిగింది. ఏదైతే తన పని చేశాడో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తన గదిలో తన కుర్చీలో కూర్చొని పావు గంట సేపు కూర్చొని కూడా తర్వాత బయట ఉన్న వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి అతని ఘటన చేశాడని చెప్తున్నారు. మరోపక్క ఎస్పీ అయితే దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒకవేళ మిస్ఫైర్ అయిందా, రాంగ్ ఫైర్ అయిందా, లేకపోతే కావాలని చేసుకున్నాడా అన్నది కూడా ఇంకా తెలియపరచాలని చెప్పని చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా అణువణువు కూడా సీసీ పర్యవేక్షణ అయితే కూడా ఉంటుంది. ఆడియో వీడియో విజన్ కూడా ఆ కెమెరాకు ప్రత్యేకంగా అమర్చబడి ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయని చెప్పినాను. ఎటువంటి మనోవేదంతో ఇతని నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే ఆ మనోవేదంతో అనుకోకుండా ఆ విధంగా వాష్రూమ్లో జరిగిందా అన్నది కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే కూడా కనబడుతుంది శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటన ఏజేఎస్ మూర్తి 2012 బ్యాచ్ ఉన్నాడో పను ఈ ఆడియో ఆధారంగా ఎటువంటి విచారణ చేపడుతున్నారు? సీఎం మీద కానీ నాగేశ్వరరావు మీద కానీ పై అధికారులు దీనిపైన ఎటువంటి విచారణ చేపడుతున్నారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఆడియో అల్చర్ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా డిఎస్పీ అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కూడా ఈ ఆడియో రికార్డు మీద ఏ విధంగా అంటే తిని ఏ విధమైన మనోవేదన చెందాడు, 4 నెలల క్రితం ఏ విధంగా జరిగింది, అక్కడ తనలో ఆ కేసులో తిన బాధ్యత ఎంత ఉంది, తిన ప్రమేయం ఎంత ఉంది, లేకపోతే అధికారుల ప్రమేయం ఎంత ఉంది, ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నారు. దీనంతా కూడా మానిటరింగ్ ఎస్పీ అయితే కూడా చేస్తున్నారు. ఏదైనా కానీ చనిపోయిన ప్రాణం వెనక్కి రాదని చెప్పినని బాధిత కుటుంబం ఏదైతే ఉందో, ఎస్ఐ కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళు కన్నీరు అయితే వాళ్ళు పడే పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ మా మనిషిని వెనక్కి తీసుకురారు అంటే కేవలం అతను ఇదివరకు అంటే చనిపోయినప్పుడు వచ్చిన వదంతనాల ప్రకారం కూడా చూసుకుంటే అతను కేవలం అధికారుల మధ్యలో నలిగిపోయి వాళ్ళ కింద నలిగిపోయే కేవలం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన స్వయాన అతని సోదరుడు సతీమణి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పెద్దగా ఆందోళన కూడా చేయడం అయితే కూడా జరిగింది. దాన్ని బలపరుస్తూ కూడా ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ రావడం వల్ల కూడా ఈ కోణంలో పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధితుగా ఉన్నారో, బాధ్యత వహించారో, ఈ కేసులో ప్రమేయం ఎక్కువగా ఎవరికైతే ఉందో వాళ్ళని శిక్షించే కోణంలో కూడా పోలీసులు ముందుకెళ్తున్నారు శ్రీదేవి. రైట్ భాను, థ్యాంక్ యూ.